హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ ప్రోగ్రామ్ ద వాయిస్ ఆఫ్ సెలబ్రిటీ. కొంతమంది నటుల ఆకార గాంభీర్యాన్ని, ఇమేజ్ని బట్టి చూస్తే ఇతను పచ్చి తాగుబోతూ, తిరుగుబోతూ, సప్తవ్యసన బానిస అనే అభిప్రాయం కలుగుతుంది. తెర మీద సదరు నటుడు పోషించే విలన్ పాత్రల తాలూకు దుష్ట దుర్మార్గ దుశ్శాసన లక్షణాన్ని ఇతనిలో కూడా ఉండి ఉంటాయి అని అనుకుంటే అది జనం తప్పు కాదు. జనం అలా అనుకోవటానికి అతని బాడీ లాంగ్వేజ్, ఇమేజ్లే కారణాలు. కానీ వాస్తవంలోకి తొంగి చూస్తే కొందరు నటుల నట జీవితంలో కొన్ని నమ్మని నిజాలు కనిపిస్తాయి. తెర మీద అతి దుష్ట పాత్రలు చేసే కొందరు నటులు తెర వెనుక అత్యంత క్రమశిక్షణాపూరితమైన జీవన విధానాన్ని అలవరుచుకోవటం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అలా తెర మీద దుష్టుడిగా, తెర వెనుక శిష్టుడిగా పేరు పొందిన విలన్ కమ్ క్యారెక్టర్ యాక్టర్ ఒకరున్నారు. ఆయనే చలపతిరావు. చలపతిరావు అన్ని విషయాలలో డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్, ఒక్క బూతుల విషయంలో తప్ప. అంతా బాగానే ఉంది. మరి ఈ బూతుల భాగవతం ఏంటి చలపతి బాబాయ్ అంటే ఏమంటున్నాడో ఒకసారి తన మాటలోనే విందాం రండి. చలపతిరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. తమ్మారెడ్డి చలపతిరావు. తమ్మారెడ్డి అంటే మన తమ్మారెడ్డి కృష్ణమూర్తి వాళ్ళ తాలూకు. మేమంతా ఒకే ఫ్యామిలీ. నేను తమ్మారెడ్డినేమో భరద్వాజ్కి వదిలేశాను. నేను ఒట్టి చలపతిరావుగా మిగిలిపోయాను. ఓకే ఓకే ఓకే. అందుకని అతను తమ్మారెడ్డి భరద్వాజ్గా మిగిలి. కృష్ణమూర్తి గారు మీకు పెదనాన్న బిడ్డలు. ఓకే ఓకే ఓకే. ఒకే కుదురు. ఆ కుదురులో నుంచి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్లో ఊళ్ళో వదిలిపెట్టేసి అందరూ మద్రాసు చేరారు. మద్రాసు నుంచి హైదరాబాద్ చేరారు. ఓకే. బట్ అందరం తమ్మారెడ్డి వాళ్ళమే. ఓకే 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 సార్. వన్స్ అగైన్ వెల్కమ్. ఫస్ట్ టైం హెచ్ఎం టీవీకి వచ్చారు. థ్యాంక్ యూ. కాఫీ ఆ టీ ఏం తీసుకుంటారు? నాకు నిజం చెప్పాలంటే ఏది అలవాట్లేదు. కాఫీ, టీ, సిగరెట్, బీడీ, మందు ఏమీ అలవాట్లేదు. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి మూలాన ఇవన్నీ ఏవి కూడా అలవాటు అవ్వలేదు. శుభ్రంగా భోజనం చేయడం, 7:30 కల్లా 8:30 కల్లా పడుకొని నిద్రపోవటం, మళ్ళీ పొద్దున్నే 5 లేవటం, అది అలవాటు అయిపోయింది. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంతవరకు ఏమీ మారలేదు. ఇన్ని సంవత్సరాలు మీ కెరీర్లో మీరు చేసినవన్నీ దుష్ట పాత్రలు. కానీ మీ క్యారెక్టర్ చూస్తే మాత్రం, మీ పర్సనల్ క్యారెక్టర్, మీ పర్సనల్ లైఫ్ స్టైల్ చూస్తే మాత్రం వెరీ డిసిప్లైన్డ్. ఈ డిసిప్లైన్ అనేటువంటి మొత్తం ఆయన ద్వారా సంక్రమించిందేనా? రామారావు గారి ద్వారా? ఎన్టీ రామారావు గారి ద్వారానే సంక్రమించింది డిసిప్లిన్ అనేది. ఎప్పుడు కూడా మనిషి లోపల ఒక మనిషి ఉండాలి, బయట ఒక మనిషి ఉండాలి. లోపల ఉండే అన్ని దుష్ట పాత్రలు. ఎందుకంటే దుష్టులకి సింహస్వప్నంగా ఉండాలి. ఈ దుష్ట వేషాలు, సపోజ్ రేప్ చేస్తే వాడికి డెఫినెట్గా శిక్ష పడుతుంది. పోలీసుల దగ్గర లేకపోతే ఇంకోటికో జైలుకో వెళ్తాడు. వాళ్ళు వెళ్ళి తీరుతారు. కాబట్టి ఈ క్యారెక్టర్ని చూడగానే అది గుర్తొస్తుంది. దానికి మనం రివర్స్గా ఉండాలి. రియల్ లైఫ్లో మంచిగా ఉండాలి. అది మా పాలసీ. రామారావు పాలసీ అంతే. అదే పాలసీ మేము ఫాలో అవుతాం. బయటికి మీరు దుష్టుడు అనుకోవచ్చు, లేకపోతే నేను బయటికి వెళ్తే ఫుల్ బాటిల్ తాగుతాను అనుకుంటారు అందరూ. నాకు అలవాటు లేదు. అసలు టోటల్గా అన్ని అలవాట్లు సమగ్రంగా ఉన్నటువంటి దుష్టుడు అనుకుంటారు. బట్ రియల్ లైఫ్లో వాటి కంప్లీట్ యాంటీ. సినిమా ప్రొడక్షన్లో కూడా ఎవరికి ఏమీ అసలు ఇది కావాలి అని ఉండదు. సినిమా ఇండస్ట్రీలో పొద్దున్న వేసే షూటింగ్కి వెళ్ళింది మొదలుకొనే అన్ని కోరికలు కోరుతుంటారు. ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి, మేనేజర్ని పిలిచి, అవి తీసురా బిట్టు అని చెప్పేసి. అలాంటి ఆబ్లిగేషన్స్ మీ దగ్గరే ఉండవు. మనం కోరితే పర్వాలా. హీరోయిన్లు మదర్లు వస్తారు. అమ్మాయి బుహారీలో అదేదో రోస్ట్ తింటుంది, బెల్లాల్లో ఇదేదో రోస్ట్ తింటుంది, మధ్యాహ్నానికి అవన్నీ తెప్పిస్తారు. చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది, ఏమిటి వీళ్ళు ప్రొడ్యూసర్ని ఇలా తినేస్తున్నారని. మద్రాసులో ఒక వింత జరిగింది. ఒక ఆర్టిస్ట్, పేరెందుకులే అవన్నీ మనం చెప్పకూడదు, కానీ ఆవిడ చికెన్ 65 తీసుకురమ్మని చెప్పింది ఆ మేనేజర్ని. అదో కొత్తడు. ఎక్కడికి వెళ్ళి? బుహారీకి వెళ్ళి. సరే 2 అయింది, 2:30 అయింది, 3 అయింది. వాడు రాడు. ఫోన్ చేస్తే కడతనాడండి అంటాడు. ఎంతసేపు కడతం ఏంట్రా అంటే, ఇప్పుడేనండి ఒక 10 కోళ్ళు తక్కువ అయితే కోస్తున్నాడండి. చికెన్ 65 తెమ్మంటే కోళ్ళు తక్కువ అవడం ఏంటంటే, అదేనండి మరి చెప్పారు కదా 65 అన్నారు, 65 కోళ్ళని కోస్తున్నారండి, వాళ్ళు కోసి ఫ్రై చేస్తున్నారు, ఇంకా తక్కువైనాయండి 10 కోళ్ళు అని చెప్తున్నాడు సమాధానం. దాంతో మాకు అయితే సరదాగా ఉంది, వీళ్ళకి ఇలాగే జరగాలని. ఆ ఆర్టిస్ట్ తెల్లమొక్క వేసి అప్పుడు మేనేజర్ వచ్చాడు, ఒక పెద్ద లపడా బ్యాగ్ వేసుకుని 65 కోళ్ళు అనుకుంటున్నాడు వాడు. చికెన్ తెలవనాడు చెప్తే అలాగే ఉంటుంది. వీళ్ళ మదర్లు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఈ ఆర్డర్లన్నీ. వీళ్ళు తినేది ఏముండదు, మళ్ళీ తినే అంతా పారేస్తారు అవతల.
అలా జరుగుతాయి అనమాట. అందుకనే ఆ బాధ మాతో లేదు. మార్నింగ్ వెళ్ళామా, శుభ్రంగా షూటింగ్ చేసుకున్నాం, టైంకి, టైం అంటే టైంకి వెళ్తాం. అది కావాలి ఇది కావాలి అనే కోరికలు ఉండవు. ఒకవేళ 8 o'clock కాల్ షీట్ అంటే టిఫిన్ కూడా ఇంట్లోనే తిని వెళ్తాం. అసలు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. మీ కెరీర్ రామారావు గారి ఆశీస్సులతో ఆయన ద్వారా స్టార్ట్ అయింది. అవును, రామారావు గారు మొదటిసారిగా మీకు అవకాశం ఇవ్వటం, అక్కడ నుంచి ఆయనతో జర్నీ అనేటువంటి స్టార్ట్ అయింది. ఈ జర్నీలో రామారావు గారితో పాటు మిమ్మల్ని ఈక్వల్గా ఎంకరేజ్ చేసినటువంటి అదర్ పర్సన్స్ ఎవరండి ఫిల్మ్ ఇండస్ట్రీలో? చాలామంది చేశారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్టుగా దాదాపుగా ఒక 600 మంది డైరెక్టర్ల దగ్గర చేశాను నేను ఇప్పటికి. 1300 సినిమాలు పైన చేశా. సో ఎవరినని చెబుతాం, అందరూ ప్రేమగానే చూసేవాళ్ళు. నేను అయితే రామారావు నేడులో పెరిగిన మొక్కనే. ఇప్పటికీ మీరు ఆ ఇదిని కంటిన్యూ చేస్తున్నారు, ఆ హెల్త్ని, ఆ ఫిట్నెస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఏజ్ 72, 73. ఇంకా రేపు మేతో 73. అందరికీ ఓపెన్ గా చెప్పేస్తారా ఈ ఏజ్ గురించి, లేదా 10 ఏళ్ళు నొక్కేస్తారు? మన దగ్గర అసలు అంటే 10 ఏళ్ళు నొక్కినా కూడాను సరిపడేలాగా 63 అంటే కూడా నమ్మేలాగా ఉంది పర్సనాలిటీ కానీ ఫిట్నెస్ కానీ. పొరపాటును కూడా చెప్పను. 73 వెళ్ళి 74లోకి ఎంటర్ అవుతున్నాను రేపు May 8th. ఇప్పుడు మీరు పోషించిన పాత్రలకి మీ వ్యక్తిగత జీవితాన్ని రెండు బేరీజ్ వేసి చూసుకున్నట్టే దుష్ట పాత్రల చలపతిరావు చాలా శిష్టుడు అనేటువంటిది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటిది. అయితే మీ వ్యక్తిగత జీవితంలో అతి కీలకమైనటువంటి ఒక వియోగము, తర్వాత విషాదము, ఆ తర్వాత మీరు మీ ఉదాత్తతకు కూడా నిదర్శనంగా నిలిచేటువంటి ఒక సందర్భం ఏంటంటే మీ భార్య వియోగం. అవును, పెళ్ళైన 3 పిల్లలు పుట్టిన అతి తక్కువ కాలంలోనే మీ పెళ్ళైన 5-6 సంవత్సరాలు అనుకుంటా. అవును, ఆవిడ అంటే అంత వయసులో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండి, ఈ సప్తమహావాసనాల ఇదైనటువంటి ఇండస్ట్రీలో ఉండి కూడా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అనేటువంటిది ఇండస్ట్రీలో అందరూ చాలా గొప్పగా చెప్పినటువంటి విషయం. గొప్పే ఉంది, పరిస్థితులు అలాంటి. ఇప్పుడు ఎందుకు చేసుకోలేదు నాకు రామారావు గారు కూడా చెప్పారు, తారకమ్మ గారు చెప్పింది, మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఓకే, వార్ధక్యం వచ్చేదలికి నిన్ను చూసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు కుంటైనా, గుడ్డైనా, చెవిటైనా, మోగైనా పెళ్ళం అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే మంచి చెడు మాట్లాడుకోవడానికి. ఇప్పుడు 60-70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఇంకెవరు ఉంటారు? ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లల దారిని పిల్లలు వెళ్ళిపోతారు. మంచి చెడు మాట్లాడుకోవాలంటే ఎవరు? పెళ్ళం. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఏమే ఇలా ఉంది, పలానా చాటుకు వెళ్ళాలి, వెళ్ళండి, ఏముంది అని సలహా చెప్తుంది. ఆ సలహా చెప్పడానికన్నా ఒక మనిషి కావాలి. బట్ నేనైతే ఎందుకు చేసుకోలేదంటే, నాకు పిల్లలు 3 చిన్నాళ్ళు. రవికి 7 ఏళ్ళు, తర్వాత అమ్మాయికి 5 ఏళ్ళు, తర్వాత అమ్మాయికి 3 ఏళ్ళు. ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి చూస్తుందో చూడదో తెలియదు. ఇప్పుడు మన లైఫ్ నిజంగా బాగుంటే ఈ అమ్మాయి బతికుండేది, ఈ అమ్మాయి చచ్చిపోయింది. ఆ వచ్చే అమ్మాయి చూడకపోతే ఇంటికి వచ్చేదలికి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేం. ఇప్పుడు ఆ అమ్మాయి చూసినా కూడా ఈ పిల్లలు డాడీ పాలు ఇవ్వలేదు నాకు, అదే చాక్లెట్ పెట్టలేదు, తగాదాలు. ఆ అమ్మాయిని ఏమన్నా ఉంటే ఆ అమ్మాయితో ప్రాబ్లం. సో 2 కాపురాలు పెట్టాలి. లేదా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు మళ్ళీ చూడాలంటే వీళ్ళకి వాళ్ళకి కలవదు, కొట్టుకుంటానే ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసే బదులు ఆలోచించాను నేను. 2 years ఆలోచించా, చేసుకోవాలా వద్దా. చేసుకోవద్దని చెప్పి డెసిషన్కి వచ్చేసా. 1300 పైన సినిమాలు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రికార్డ్స్, రేరెస్ట్ రికార్డ్స్. చాలా మంది ఉన్నారు చేసిన ఉన్నారు. ఆఫ్ కోర్స్ మీ పరంగా ఒక రికార్డు. ఇన్ని సినిమాల్లో చేశారంటే చలపతిరావు బోల్డ్ అంత సంపాదించి ఉండాలి. ఎంత సంపాదించారు? నేను దాదాపుగా అంత నిజమే చెప్తా, అబద్ధాలు చెప్పను. రామారావుని అడ్డం పెట్టుకుని నేను డబ్బులు తీసుకుంటే ఇప్పటి కొన్ని కోట్లు సంపాదించేవాడిని. ఆ రోజుల్లో కాదు, ఇవాళకి కూడా ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. నాకు ఇంత కావాలి అని నేను ఎవరిని డబ్బాయించలేదు, అడగను కూడా. ఒక నెల 15 రోజులు ముదుమలై ఫారెస్ట్లోనే షూటింగ్ చేసి వస్తే 2000 ఇచ్చేవాళ్ళు. ఆ 2000లో 3 పిల్లల్ని ఏ క్లాస్ కాన్వెంట్లో పెట్టి మద్రాసులో మెయింటెనెన్స్ చేస్తా, వచ్చిన రూపాయి అన్నట్టు మా అమ్మకి ఇచ్చేవాడిని. ఇప్పుడు రామారావు ఇన్స్పిరేషన్ అయినా నేను తాగకపోవడానికి, సిగరెట్లు తాగకపోవడానికి కారణాలు కూడా అవి కూడా అయి ఉండొచ్చు. ప్రతి రూపాయి ఇచ్చేవాడిని. ఎందుకంటే మద్రాసులో బస్సు ఎక్కడానికి 10 పైసలు లేని రోజులు కూడా ఉన్నాయి నా దగ్గర. నడిచి వెళ్ళేవాడిని. కంపెనీలకు వెళ్ళాలంటే, వేషం అడగాలంటే నడిచి వెళ్ళేవాడిని.
లేకపోతే అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళేవాడిని. ఆ అద్దె కూడా రేపో ఎల్లుండో ఇచ్చేవాళ్ళం. ఆ రోజు ఉండేది కాదు. అటువంటి స్టేజ్ కూడా చూసాం మేము. చూసాం కాబట్టి జాగ్రత్త. అంటే రెమ్యూనరేటర్గా బిగినింగ్ డేస్ నుంచి కూడా మీరు అదే స్థాయి మెయింటైన్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఎక్కువగా హైలీ డిమాండెడ్ ఆర్టిస్ట్ ఎప్పుడు డిమాండ్ చేయలేదు ప్రభు, ఎప్పుడు డిమాండ్. అందుకనే నేను ఇన్ని సంవత్సరాలు ఉండగలిగాను సినిమా ఇండస్ట్రీలో. 50 సంవత్సరాలు ఉన్నామంటే కారణం అదే. నా తర్వాత వచ్చిన వాళ్ళంతా ఫీడ్ అవుట్ అయిపోతుంది. మీరు చూస్తానే ఉన్నారు, ఎవరు లేరు. అవును. ఎందుకంటే ఇవాళ ఒక సినిమా హిట్ అయిందంటే 4 కోట్లు అంటాడు. అవును. కోటికి ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా తెలియదు అడిగి. బట్ మనలో మనం తేలిక చేసుకోకూడదు. కానీ ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను, లేకపోతే అడగను కదా అంటాడు. అది కాదు. రామారావు గారు బాలకృష్ణకి చెప్పేవాడు, నువ్వు రెమ్యూనరేషన్ పెంచమాక, ఎప్పుడు నీ ఇంటి చుట్టూ 10 మంది ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్లే పెంచుకుంటారు అని చెప్పేవాడు. రెమ్యూనరేషన్ నిర్మాత ఛాయిస్ వదిలేయాలనేటువంటిది రామారావు గారి పాలసీ నుంచి కూడా పాలసీ. ఇవాళ అలా కాదు. ఇవాళ ఎటువంటి వాళ్ళు వచ్చారంటే, నీ అవసరం ఉందనుకో, మీరు 6 కోట్లు తీసుకోవడం ఏంటంటే, మీరు ఇంకో 2 కోట్లు తీసుకోండి అని చెప్తాడు. డేట్లు ఇవ్వండి కాకపోతే అంటాడు. ఆ డేట్ల కోసం అందుకనే ఫస్ట్ క్లాస్ కంపెనీలన్నీ మూసేశారు. ఇవాళ పెద్ద కంపెనీలు ఏమి లేవు. అన్నీ టెంపరీగా సినిమాలు 1-2 సినిమాలు తీసి వెళ్ళిపోయే వాళ్ళే వచ్చారు తప్ప మంచి వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ. కారణం ఏంటంటే దానికి అదే. ఈ డిమాండ్ అండ్ సప్లై అనే సూత్రాన్ని అప్లై చేయటం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి న్యాయాన్యాయాలేంటి గురించి చెప్పండి. న్యాయం అనేది లేదు. చాలా మంది ప్రొడ్యూసర్లు పెళ్ళాం పుస్తులతో సహా అమ్మేసి వెళ్ళిపోయారు, బయ్యర్స్ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ సినిమా 50 కోట్లు అయింది, 50 కోట్లకి అమ్మాలి. 50 కోట్లకి అమ్మితే ఆ సినిమా ఆడకపోతే మొత్తం గోయిందా శౌరం. ఇవాళ అది వర్కౌట్ కాదని తెలిసి కూడా ఈ నిర్మాతలదే తప్పని అంటున్నారు కదా. మా తప్పేంటి, ఎవడేమన్నాడు మేమేమన్నామని అంటున్నారు. ఒక సీనియర్ యాక్టర్గా ఈ ఇండస్ట్రీలో ట్రెండ్స్ చూసిన వ్యక్తిగా మీరు దీని మీద కరెక్ట్గా ఒక అనాలిసిస్ చెప్పండి. ఈ సినిమా అనేది ఒక దీపం లాంటిది. పురుగులు వెళ్ళి తినేద్దామని మాడిపోతాయి. బయ్యర్స్ కానీ తీసేవాళ్ళు కానీ అటువంటి వాళ్ళే. 198 మందికి లాస్ అయ్యే వాళ్ళు తీసే ప్రొడ్యూసర్స్. ఆర్టిస్ట్ ఏమంటున్నాడు, నాకు ఇవాళ డిమాండ్ ఉంది కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా, ఇస్తారు. ఈ ప్రొడ్యూసర్కి బుద్ధి ఉండాలి కదా. ప్రొడ్యూసర్కి బుద్ధి లేదు. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అతనికి 10 కోట్లు ఇస్తే మనకు వర్కౌట్ అవ్వదని తెలిసి కూడా వెళ్తున్నావు. దేనికి తీయాలి సినిమా? ఎవరి కోసం తీస్తున్నా? దానికోసమే తెలివిగల ప్రొడ్యూసర్లు అందరూ మానేశారు. పెద్ద కంపెనీలన్నీ మానేయడానికి కారణం అదే. ఈ రెమ్యూనరేషన్ల బాధ తట్టుకోలేక, ఈ ఆర్టిస్టుల చుట్టూ తిరగలేక కాకాయిజం అంతా పోయింది. ఇప్పుడు అదే ఆ రోజుల్లో నాగేశ్వరరావు, రామారావు అంటే కాకాయిజం లేదు. వెళ్ళి ఏమంటే మీతో సినిమా తీస్తాను, ఇలా పరమానంద శిష్యులు కత్తేస్తున్నాను, 2 బ్రదర్ డేట్లు ఎప్పుడు అనేవాడు ఆయన. ఇవాళ అలా కాదు. వాడి చుట్టూ తిరగాలి. తిరుగుతూ ఉంటే 2 నెలలకో 6 నెలలకో వాడి చుట్టూ తిప్పుకుని అప్పుడు డేట్లు అంటాడు. ఇప్పుడు మన హీరోల చుట్టూ ఒక క్వార్టర్ అనేటువంటిది ఏర్పడటము, ప్రతి హీరో వెనకాల డేట్స్ కోసం వెయిట్ చేయటం, స్టూడియోల చుట్టూ తిరగటం, వాళ్ళకి ఒత్తులు వత్తటం, రకరకాల చూస్తున్నాం. కానీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో హైయెస్ట్ డిమాండ్ ఆర్టిస్టులు కదా. ఆ విధంగా ఇలాంటి ప్యాంపరింగ్ అనేటువంటిది ఆ రోజుల్లో ఉండేదా? లేదు. ఇలా పైగా హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడ్యూసరు దెబ్బతిన్నాడంటే ఈయన స్వింగ్లో ఉన్నాడు, ఆ ప్రొడ్యూసర్ని పిలిచి బ్రదర్ నీకు నెక్స్ట్ మంత్ నుంచి డేట్లు ఇస్తున్నాను అనేవాడు. వాడు ఆ డేట్లు ఎందుకు ఇచ్చేవాడు? ఈ డేట్లు ఇంకోటి అమ్ముకునేవాడు నీలాంటి వాడికి. 3 లక్షలు 4 లక్షలు ప్రాఫిట్. ఆ విధంగా నిర్మాతలు ఆదుకునేవారు. ఆ విధంగా ఆదుకున్నారు. రామారావు గారి మనిషి అని ముద్రపడినటువంటి చలపతిరావుకి ఇతర వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి నాగేశ్వరరావు గారితో అసోసియేషన్ ఎలా ఉంది? బూతులు చలపతి అనేవాడు ఆయన. నాకన్నా ఎక్కువ మాట్లాడతారండి మీరు అంటే నవ్వేవాడు. జాలీగా ఉండేవాడు. రామారావు గారి మనిషి అని ముద్రపడినటువంటి చలపతిరావుకి ఇతర వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి నాగేశ్వరరావు గారితో అసోసియేషన్ ఎలా ఉండేది? నాగేశ్వరరావు గారితో కూడా బాగుండేది. అంటే ఫస్ట్ వీళ్ళందరినీ పెద్ద లెక్క చేసేవాడిని కాదు నేను. ఫ్రెష్గా వచ్చాను కాలేజీ నుంచి, అందుకని ఎవరిని కేర్ చేసేవాడిని కదా, రామారావుని తప్ప. తర్వాత నాగేశ్వరరావు గారు స్టూడియోకి వచ్చి చాణక్య చంద్రగుప్త ఇవన్నీ చేయడం మొదలెట్టినాక అసోసియేషన్ బాగా పెరిగింది రామారావు బాగా. నాగేశ్వరరావు గారితో కూడా నేను కొంచెం బూతులు ఎక్కువ మాట్లాడతానని ఫీలింగ్.
బూతులు చలపతి అనేవాడు ఆయన. ఉమ్, ఉమ్. నాకన్నా ఎక్కువ మాట్లాడతారండి మీరు అంటే నవ్వేవాడు. రామారావు గారికి ఏ అలవాటు దురలవాట్లు లేవు అనేటువంటిది నిజం, అది అందరికీ తెలుసు. 100% చాలా లోకవిదితమైనట్టు. కానీ ఒకరోజు మిగతా మిత్రులు అందరూ కూర్చుని ఏదో తాగుతుంటే, ఏం బ్రదర్ ఏమిటి తాగటం అంటే పెద్ద ఇది అనుకున్నారా అని చెప్పేసి ఒక గ్లాస్ తీసి తాగి అవతల కొట్టేసి చూసుకున్నారని చెప్పి ఛాలెంజ్ చేశారంట కైకాల సత్యనారాయణ వీళ్ళందరూ ఉండగా. నిజం అవన్నీ ఒట్టి మాటలు కానీ ఒక అది కిమాం అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ జరదా కిరమాములు అవన్నీ అది చూసి వీళ్ళు వేసుకున్నారు. ఏదో ఒక అగ్గిపుల్లతో తీసుకుని ఆకు మీద రాసుకుని అందరూ వేసుకుని ఏదో ఏం బ్రదర్ అది వేసుకుంటే ఏమవుతుందండి, కొంచెం మొత్తుగా ఉంటుందండి. ఎంత మొత్తుగా ఉంటుందండి, బాగా మొత్తుగా ఉంటుంది. ఏమిటది కాశ్మీరీకి మేము ఇలా తీసుకురండి అన్నాడు. తీసుకొస్తే ఆ ఆకు తీసుకురండి అన్నాడు. ఆకు తీసుకొచ్చాడు, ఆ బాటిల్ తీసి వేసాడు, మొత్తం పడిపోయింది. అందులో వేసి మొత్తం నవిలేసాడు, మింగేశాడు. ఇంకేముంది ఈయన పడిపోతాడని అందరూ చూస్తున్నారు, రాఘవేంద్రరావు అందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఆయన లేచి ఏదో చిన్న జర్క్ ఇలా ఇచ్చాడు, ఊరికి యాక్టింగ్ ఏమీ లేదు, శుభ్రంగా సాంగ్ చేశాడు. ఏదైనా మనం చెయ్యొచ్చు కానీ దేనికి లొంగకూడదు, బానిస కాకూడదు అనే మనస్తత్వం అనమాట. ఆ మనస్తత్వంతో ఆ జర్క్ ఇచ్చాడు. దాంతో అందరూ అగ్గిపూలతో రాసుకుంటున్నారు, కొంచెం తీసి మొత్తం చేతు తీసి ఏం చేసినా కూడా అసలు అన్ని కూడా ఎంత మొండి మనిషి మొండి మనిషి. ఆ రోజుల్లో రామారావు గారి వర్గం, నాగేశ్వరరావు గారి వర్గం అనేటువంటి ప్రస్ఫుటంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన రామారావు గారు చెన్నైలో, మద్రాసులో ఉండేవారు, నాగేశ్వరరావు గారు ఇక్కడ. రెండు వర్గాలు, ఆర్టిస్టులు కూడా ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ అనేటువంటి వాళ్ళు ఉండేవారు. ఆ పరిస్థితుల్లో అప్పట్లో ఆ వైషమ్యాలు అనేటువంటి ఎలా ఉండేవి? వైషమ్యాలు ఇవాళ ఫ్యాన్స్ లాగే ఉంటాయి. అటు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కొట్టుకు సస్తారే, ఎందుకు కొట్టుకు సస్తారో కూడా తెలియదు. అలాగే ఆ ప్రొడ్యూసర్లు కూడా అంతే. రామారావు ప్రొడ్యూసర్లు, నాగేశ్వరరావు ప్రొడ్యూసర్ పొద్దుగుతే వాళ్ళిద్దరూ శుభ్రంగా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వేం చేస్తున్నావు బ్రదర్ అంటే నువ్వేం చేస్తావు బ్రదర్ అనుకుంటారు. వీళ్ళు మాత్రం కొట్టుకుని ఒక డివైడెడ్ ఇది కనిపించింది. డివైడ్ చేసుకుని ఇళ్లలో వీళ్ళే. నాగేశ్వరరావు కాల్ షీట్ లో బెనిఫిట్ పొందడం కోసం వీళ్ళు, రామారావు కాల్ షీట్ లో బెనిఫిట్ పొందడం కోసం వాళ్ళు. అంతేగాని వీళ్ళు ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు కాదు. ఈ విషయాలను వాళ్ళు బాగా గమనించుకునేవాళ్ళు. బాగా ఇవన్నీ తెలుసు, అందరికి తెలిసిన విషయం. వీళ్ళకి కూడా తెలుసు ప్రొడ్యూసర్లకి. బట్ వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు తప్ప వాళ్ళు అసలు ఏమి చేసేవాళ్ళు కాదు. ఇంతకీ మీ 1300 సినిమాలకు పైబడిన చరిత్రలో యు ఆర్ ద రికార్డ్ బ్రేకింగ్ రేపిస్ట్. రేపులు చేయడంలో రికార్డు మీది. మీరు చేశారండి రేపు క్యారెక్టర్లు ఎవరు చేసి ఉండవు. ఎన్ని చేసి ఉంటారు సుమారు? 94 చేశాను. అప్పుడు 94 రేప్స్. అసలు 100 సినిమాలు చేయటం అనేటువంటిది గ్రేట్. అయితే 94 రేపులు చేసిన రికార్డు. 94 రేపులు చేసాం. మనం రేపులు చేసిన ఆర్టిస్ట్, రేపు అంటే రియల్ రేపు కదా, సినిమాలో రేపు మాత్రం. రేపు చేసిన ఆర్టిస్టులు అంతా హిందీకి వెళ్ళి టాప్ మోస్ట్కి వెళ్ళిపోయారు. మనం రేపు చేసిన హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా టాప్. రేపు ఎవరు చేశారు? నేను ఎక్కడ లెక్క పెడతాను, వాళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఓకే. ఆ ఆర్టిస్టులతో మీ వర్కింగ్ కోఆర్డినేషన్, వర్కింగ్ కంఫర్ట్ ఎలా ఉండేది? బాగుండేది. ఇప్పుడు నేను రేపు చేస్తానని తెలిసి కూడా నన్ను తిట్టేవాళ్ళు కదా. పిలిస్తే శుభ్రంగా కోడి గీడి కోసుకొచ్చి పెట్టేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు. మరి రేపు చేయటం అంటే తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆడాళ్ళు మళ్ళీ మన మీదకి వస్తారు. ఈ రేపుల గురించి మన ఇద్దరం మాట్లాడామంటే మన ఇద్దరిని కూడా తిడతారు వాళ్ళు. వీళ్ళు పెద్ద రేపు గాళ్ళు, పోటుగాళ్ళు. తల్లులారా, మేము రేపు చేయలేదమ్మా. సినిమాలో రేపు ఎందుకు చేశామంటే దుర్మార్గులకి శిక్ష పడాలి, అందుకని వాళ్ళకి శిక్షలు పడతాయని పడేదాకా రేపులు చేస్తానే ఉంటామని చెప్పి నేను. అంతేగాని రేపు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ రాజకీయాల్లోకి ఆయన రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన నుంచి మీరు ఏదైనా లబ్ధిని ఆశించారా, లేకపోతే ఆయన ఏదైనా మీకు ఆఫర్ చేశారా? ఆ కోఆర్డినేషన్ ఎలా జరిగింది? నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించాల. ఏ అవసరం లేదు నాకు. ఎందుకంటే నాకు ఉన్న 3 పిల్లలు. రవి శుభ్రంగా చదువుకున్నాడు, MBA చేశాడు. అమ్మాయిలు 2 సీట్లు అవసరంలా. లేకపోతే నాకు ప్రాపర్టీలు ఆ మేడ కొనేద్దాం, ఈ మేడ కొనేద్దాం అనే ఆశే లేదు. రామారావు గారితో అసోసియేషన్లో మీరు ఒక పదవిని ఆశించడం కానీ రాజకీయంగా అది చెప్పాలి. ఎందుకంటే చండశాసనుడు జరిగేటప్పుడు ఆయన పార్టీ మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టినాక పొలంలో కూర్చున్నాను ఒకరోజు. అన్నయ్య మీరు వెళ్ళిపోతున్నారు కదా, మరి మా పొజిషన్ ఏంటి? మేము కూడా రాజకీయాల్లోకి వచ్చేనా లేకపోతే ఉండనా, ఏం చేయమంటావు? నేను
ముక్కులోతు బురదలో కూరుకుపోయాయి ఈ రాజకీయాల్లోకి దిగి. ఈ రాజకీయాలంత దరిద్రం లేదు. పొరపాటును కూడా రాజకీయాల్లోకి రావద్దు. మన బ్రదర్స్ అందరికి చెప్పు, మంచి మంచి వేషాలు రాంచుకొని మంచి సినిమాలు తీయమను, తీస్తే ఆ పేరు మిగిలిపోతుంది. అంతేగాని పొరపాటును కూడా ఈ రాజకీయాలకు రావద్దు. సీఎం కాకముందే పార్టీ పెట్టిన కొత్తలోనే ఆయనకి వైరాగ్యం, కొత్తలోనే వైరాగ్యం. ఏదో ఆయన పెట్టాం పార్టీ చెయ్యాలని చేశాడు తప్ప, చేసి కూడా ఆయన ఏంటి నేను సీఎం అవుతానని కల్లో కూడా అనుకోలే. అపోజిషన్ లీడర్ వరకే అవుతామేమో అనుకున్నాడు. అనుకుని ఆ రోజు కూడా ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు పీస్ఫుల్ గా. రిజల్ట్స్ ఏమొస్తాయో తెలియదు, అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. అవి పొద్దునే చూస్తే మిలిటరీ దిగుతుంది, పోలీసులు గిలీసులు అంది. ఏంటంటే తెలుగుదేశం గెలిచేస్తుంది. తెలుగు ఎక్కడ చూసినా తెలుగుదేశం. తాపీగా లేచాడు, ఏమిటి హడావుడి అంట దిగాడు ఆయన స్టూడియోలో. అప్పుడు కూడా తెలియదు ఆయనకి. అంటే అంత ఎలక్షన్ జరిగి, అంత యుద్ధం జరిగి, అంత పెద్ద సెన్సేషన్ అయినా కూడా దాన్ని కూడాను ఆయన పెద్దగా కేర్ చేయలేదు. అందుకే ఆయన పురాణాలన్నీ కూడా పుక్కిట పెట్టి కూర్చున్నాడు. కృష్ణుడు అంటే నిజంగా కృష్ణుడు అని ఫీల్ అయ్యేవాడు ఆయన. చెప్పటమే నా ధర్మం, చేయటమే నీ ధర్మం, వినకపోతే నీ కర్మ అంటామే, అదే పాలసీలో ఉండేవాడు ఆయన. కృష్ణుడు అంటే కృష్ణుడిగా ఫీల్ అయిపోయేవాడు ఆయన, నేనే కృష్ణుడిని. అందుకని తను చేయాల్సింది చేసి వచ్చాడు, ఎలక్షన్ ప్రచారం చేసి వచ్చాడు. ఏమవుతుందో ఎవడో తెలుసు, ఎవడికి తెలదు. ఓట్లు ఎవరికి వేస్తారో తెలుసా? అక్కడ ఇందిరాగాంధీ ఉంది, ఇందిరాగాంధీని ఢీకొందాం అంత ధైర్యవంతుడు అనమాట. అసలు కొండనైనా బంచెత్త ఢీకొంటమే, అది ఒక్కటే తెలుసు ఆయనకి. వెనక్కి తిరగటం అనేది తెలియదు. ఫలితం గురించి ఎప్పుడు ఆశించేవాడు కదా. రామారావు గారి జీవితంలో చివరి దశ అనేటువంటిది మాత్రం చాలా బాధాకరంగాను విషాదకరంగాను ముగిసింది. అది దాని పట్ల ఆయనకి అత్యంత ఆత్మీయుడిగా మెలిగినటువంటి వ్యక్తిగా మీ ప్రతిస్పందన ఏంటి దాని మీద? ముఖ్యంగా ఆయన పదవీ భ్రష్టులు కావటం అనేటువంటిది ఆయనది. అంటే వాటి గురించి మనం కామెంట్ చేయకూడదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఆ ఫేట్ రాస్తాడు. అంటే ఈ మాట నేను అనకూడదు, ఎంతో మంది అందగత్తెలు రామారావు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈనాడు చెల్లించలే ఆయన. మరి ఈ అమ్మాయి దగ్గర చెల్లించాడు అంటే ఆ భగవంతుడు రాసింది. ఆయన పుస్తకం అంతా గోల్డెన్ లెటర్స్ తో రాసిన పుస్తకం అది. లాస్ట్ 3 pages మాత్రం మనం దాన్ని అంటుకోకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. ఆ ఫేట్ అలా రాసి ఉంది, రాసి ఉంది. కాబట్టి ఆయన అసలు 100 years డెఫినెట్ గా బతికేవాడు. రాష్ట్రపతి అయ్యేవాడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు, అవ్వాల్సిన మనిషి. కర్మ అంటామే, కర్మ రాసి ఉండదు, దాన్ని ఎవరూ తప్పించలేదు. ఆ రోజున జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు చేసినటువంటిది ఒక దుష్టశక్తి నుంచి తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం దీన్ని కాపాడుకోవటం కోసం చేశాము ఈ పని అని చెప్పి ఆయన ఈ రాజకీయ పరిణామాలు అనేవి జరిగినాయి. దాన్ని మీరు సమర్థించేవారా? అప్పుడు ఆయనకి క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రభు అవన్నీ నిజంగా మనం టచ్ చేయకూడదు, ఎందుకంటే అయిపోయిన వాటిని గురించి వాళ్ళ నిన్ను నన్ను కూడా తిట్టుకుంటారు. బట్ ఆ చంద్రబాబు నాయుడు చేసింది సమర్థించాం. ఇప్పటికీ కూడా సమర్థిస్తాం. లేకపోతే ఎటు లేదో తెలవదు తెలుగుదేశం పార్టీ, ఎవరికి తెలవదు కదా. కాపాడుకోవటం కోసం పార్టీని కానీ దీన్ని కాపాడుకోవటం కోసం చేసినటువంటి తప్పనిసరి చర్యగానే భావిస్తారు తప్ప అది రామారావు గారి మీద వ్యతిరేకత కానీ ఆయన పట్ల తిరస్కారం కాదు. రామారావు గారి మీద తిరస్కారం అనేది ఎవరికి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, ఎవరికి లేదు, వాళ్ళ పిల్లలకే లేదు, వ్యతిరేకత అసలు లేదు. బట్ ఆ పార్టీని కాపాడుకోవటం కోసం అప్పుడు ఆ రోజు ఎత్తాడు. ఈ రాజకీయం అంతా ఎత్తుకుపోయేతులే. ఇప్పుడు ఇవాళ మన ఇద్దరం ఏం మాట్లాడినా కూడా మన తిట్టుకుంటారు. అయిపోయింది, అది చరిత్ర అయిపోయింది. చరిత్ర గురించి ఇవాళ ఏం మాట్లాడినా కూడా వేస్ట్. మీరైతే గివెన్ యువర్ కంక్లూజన్, అది ఒక దురదృష్టకరమైనటువంటిది. అంతే, ఆ రోజు చేసినటువంటి విషయం మాత్రం కరెక్టే. చంద్రబాబు నాయుడు చేయటం వల్లనే పార్టీ నిలబడింది అనేటువంటిది వాళ్ళకి ఉందంటే కారణం అదే. లేకపోతే ఆ రోజున ఏమయ్యేదో తెలియదు, ఉండేదో భూస్థాపితం అయిపోయేదో. ఈ రోజున ఇండస్ట్రీలో చిత్ర పరిశ్రమలో చలపతిరావుకు ఉన్న సీనియారిటీ ప్రకారం ఏ కౌన్సిల్లో కానీ ఛాంబర్లో కానీ లేకపోతే మిగతా అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ చలపతిరావుకున్న స్థానం ఏంటి, ఉన్నటువంటి విలువ ఏంటి, ఆసక్తి ఏంటి, చలపతిరావుకున్న ఆసక్తి ఏంటి?
నువ్వు నన్ను అందరినీ తిట్టించి అందరితో బ్యాడ్ తెప్పించేటట్టున్నావు. ఎందుకంటే ఇవాళ కౌన్సిల్ ఉందంటే ఒక్కడి సినిమా తీసేవాళ్ళు లేడు అందులో. అందరూ కౌన్సిల్లో మెంబర్స్, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు. వాళ్ళు ఏం చెప్తే అది సాగుతుంది. ఈ జరిగే ఇవన్నీ చూస్తానే ఉన్నావు నువ్వు. చిన్న ప్రొడ్యూసర్లు అంతా వాళ్ళని తిడతానే ఉన్నారు. దేనికి తిడుతున్నారు అది తెలుసుకోవాలి. పెద్ద ప్రొడ్యూసర్లు అంతా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్న ప్రొడ్యూసర్లు అంతా బాధలు పడుతున్నారు. ఇప్పుడు నేను సినిమా తీస్తే నాకు రిలీజ్ చేసుకోవడానికి థియేటర్ లేదు, వీళ్ళు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? అందుకని మన ఇద్దరం కామెంట్ చేస్తే మన ఇద్దరినే తిడతారు. వాళ్ళెవరు తిట్టుకుంటారు, వాళ్ళేదో చేసుకుంటారు అనేటువంటి దాని గురించి భయపడే క్యారెక్టర్ నాది కాదు, మీది కాదు, కానీ వీ డోంట్ కేర్ ఆఫ్ దట్. బట్ నిజంగా చిత్ర పరిశ్రమ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజున ఒక నిర్మాత సినిమా తీయగలిగినటువంటి పరిస్థితులు చిన్న నిర్మాతలకి లేదు అనేటువంటి పరిస్థితుల 100% లేదు. 100% లేదు. చిన్న నిర్మాత అసలు చేయలేడు. పెద్దాళ్లే చేయలేక మూలబడి సతికిలు పడి కూర్చుంటే చిన్నాడు ఏం చేస్తాడు? దీనికి కారణం వ్యవస్థాగతం అని అంటారా? నిర్మాతల మండలి తీసుకోవాల్సిన చర్యలు కానీ, నిర్మాతల సంక్షేమం పట్ల తీసుకోవాల్సిన చర్యల్లో లోపాలు ఉన్నాయనేటువంటిది మీ అభిప్రాయం? నిర్మాతల మండలిని వాళ్ళు తిట్టామనుకో మన ఇద్దరి మీద కేసు పెడతారు. పెట్టుకుంటారు, మనది చేసేది ఏమీ లేదు. నిర్మాతల మండలి అసమర్థత చర్య వల్ల చిన్న నిర్మాతలు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు సినిమా మొన్న వెంకటరామయ్య అనే సినిమా తీస్తే ఆంధ్రాలో ఒక కాకినాడలో 2 షోలు ఇచ్చారు మొత్తం ఆంధ్రాలో. అది దాసరి నారాయణరావు గారు ఇంటర్వ్యూ అర్ధరాత్రి ఏదో ఫోన్లు చేస్తే 2 షోలు. మరి ఈ పరిస్థితుల్లో పెద్ద ప్రొడ్యూసర్లు తిట్టగా ఏం చేస్తారు? థియేటర్లన్నీ చేతిలో పెట్టుకున్నాళ్ళని తిడతాడుగా, కడుపు మండిపోదు. ఇప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీశాడు, రిలీజ్ అయితేనే కదా ఏదన్నా ఆడికి రూపాయి వస్తుందో పోతుందో, బాగుందో బాగాలేదో అసలు తెలవడానికి, అసలు వేయటానికే థియేటర్ లేదు, ఎవరిని తిట్టాలి? అందుకని తిడతారు. ఇది రెగ్యులర్గా జరిగే. బలవంతుడు బలహీనుడిని ఇలా నొక్కేస్తానే ఉంటాడు. వీళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏదో ఇన్ని గడ్డి పూసలు కలిసి ఒక ఏనుగుని కడతాయంటారే, వాళ్ళ ఏనుగుని కట్టే స్టేజ్ లేదు. ఏనుగు ఇది గడ్డి పూసలు ఐక్యంగా లేవు. గడ్డి పూసలే తల ఒకటి పోతాయి. ఎన్నాళ్ళు ఉన్నాయి ఇక అంతే. అది వీళ్ళన్నా కలిసేస్తారంటే వీళ్ళు కలవరు. వీళ్ళు అటువంటి వాళ్ళే దరిద్రులు. ఎందుకు తిడుతున్నానంటే ఐకమత్యం లేదు. ఇప్పుడు వెళ్ళి అటాక్ చేయి, ఉన్నాయా నా దగ్గర 50 థియేటర్లు ఉన్నాయి, నా మీద అటాక్ చేయండి, చేయలేడు. బయట కూర్చుని సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు. ఫైట్ చేస్తున్నాం. ఎవరితో ఫైట్ చేస్తున్నావా నువ్వు? ఫైట్ చేస్తే రావా? ఎక్కడికి వెళ్తాయి? ఫైట్ చేయండి. ఫైట్ చేయమట్టే కదా ఇప్పుడు ఒక తెలంగాణ ప్రభుత్వం ఎలా వచ్చింది? ఫైట్ చేయమంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, సెపరేట్ అయిపోయింది. అట్లాగే నువ్వు ఫైట్ చేస్తే ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండికైనా థియేటర్లు వస్తే నీకును నీ చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి కనీసం ఒక 10 థియేటర్లు అన్న ఇస్తారు కదా. మీరెందుకు చిత్ర నిర్మాణం నుంచి విరమించుకున్నారు? సినిమాలు తీశాను ప్రభు, అప్పుడు బాగుండేది. ఈ కాకాయిజం ఇదంతా ఏమీ లేదు. రాను ఈ హీరోల చుట్టూ తిరిగి ఒక 2-3 ఏళ్ళు తిరిగితే కానీ డేట్లు దాని పరిస్థితి. మీరెందుకు చిత్ర నిర్మాణం నుంచి విరమించుకున్నారు? నేను మంచి సినిమాలు తీశారు, ఒక బోనఫైడ్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు కదా. నేను సినిమాలు తీశాను ప్రభు, అప్పుడు బాగుండేది. ఈ కాకాయిజం ఇదంతా ఏమీ లేదు. రాను ఈ హీరోల చుట్టూ తిరిగి ఒక 2-3 ఏళ్ళు తిరిగితే కానీ డేట్లు దాని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో సినిమా తీయాలా? ఈ రెమ్యూనరేషన్ లో ఎవరికి వర్కౌట్ అవుతుంది. తీసి మనం ఏం చేయాలి? ఇప్పుడు డబ్బు వస్తుంది, వచ్చి ఏం చేయాలి? పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇవాళ నాకు డబ్బుతో పని లేదు, ఉన్నది చాలు, ఉండటానికి తినడానికి ఉంటే చాలు. నేను అందరిలాగా అక్కడ ఒక మేడ కొందాం, ఇక్కడ ఒక మేడ కొందాం, ఇంకో 2 గేట్లు కడదాం అని అసలు ఆ మెంటాలిటీ. ఆ ఇదిలో కాకపోయినా కూడా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులేనా? అంతే, కేవలం పరిస్థితులే. ఆశ లేదు అది అనేటువంటిది డిఫరెంట్ టాపిక్. అది అంటే చిత్ర నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అనేటువంటిది మాత్రం మీ స్థిర అభిప్రాయం. ఇవాళ చిత్ర నిర్మాణానికి అనవసరమైన పరిస్థితులు లేవు. నేను చాలా మందికి చెబుతున్నా, సినిమా తీయటానికి వస్తే సినిమా వద్దు, వెళ్ళిపోండి మీరు, సినిమా తీయొద్దు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు బాగాలేదు, ఎవరిని కదిపినా కంపుగా ఉంది, వద్దు అని నేను అందరికీ చెప్తా. నా దగ్గరికి వచ్చిన చాలా మందిని డిస్కరేజ్ చేశా. బట్ అటు వెళ్ళి వాళ్ళు సినిమా తీస్తారు, చేతులు కాలని, తర్వాత వస్తారు అంటే మీరు చెప్పినట్టు ఏం లేదు కాలని అని.
నోటెంబటి ఏ బూత్ వస్తే ఆ బూత్ తిడతా. అంతే కదా మరి. ఇప్పుడు మన మాట వినరాడు, మన ఈ మాట వినే స్టేజ్ దాటిపోయింది. ఇవాళ ఎవడు కూడా సినిమా తీసే పొజిషన్లో లేడు, పరిస్థితులు బాగాలేదు, అనుకూలంగా లేవు. ఎట్ట తీస్తా సినిమా? ఎవరిని కదిపినా కూడా కంపుగా ఉంది. ఇప్పుడు ఏదో కష్టపడి సినిమా తీసుకుంటున్నాడు, మనం హెల్ప్ చేద్దాం అనే అసలు మెంటాలిటీ లేదు. ఇప్పుడు అటు ఒకవైపు థియేటర్ల సమస్య వైపు ఒకటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వైపు ఒకటి ఇండిసిప్లిన్, మూడు సమస్యలు ఈ రోజున బట్టుకు ఏడిపిస్తున్నాం. 3 సమస్యలు. ఇండిసిప్లిన్ అనేటువంటిది, కాస్ట్ మీద ఏమాత్రం కంట్రోల్ లేకపోవడం అనేటువంటి, దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. దానికి ఎవరు చేయగలిగినటువంటి సొల్యూషన్ లేదు. మీరు చెప్పినట్టుగా పొద్దున్న రామారావు గారు వచ్చి సెట్లో కూర్చుంటే మిగతా వాళ్ళందరూ ఎలా అలర్ట్ అయ్యేవాళ్ళు. ఈ రోజున హీరో 11 గంటలకు 12 గంటలకు వచ్చి షాట్లో కూర్చుంటుంటే, సెట్కి వస్తూ ఉంటే ఆ డిసిప్లిన్ అనేటువంటిది ఆటోమేటిక్గా మొత్తం యూనిట్ మొత్తానికి పాగిపోతుంది. అంతే కదా. ఇప్పుడు నన్ను రమ్మన్నారు, ఎందుకంటే వాళ్ళు 10 దాకా రారు, నేను వచ్చి ఏం చేస్తాను, వస్తలే అంటా నేను. అలా ఆటోమేటిక్ గా అందరిలోనూ అది జనరేట్ అవుతుంది కదా. జనరేట్ అయితే రారు, దాంతో కాల్ షీట్ బర్న్ అయిపోతుంది. ఆ కాల్ షీట్ బర్నింగ్ అనేటువంటిది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి కారణం అవుతుంది. ఒక రోజు మిగిలిందంటే ఒక 50,000 70,000 మిగిలినట్టే కదా ప్రొడ్యూసర్కి. ఇప్పుడు 30 రోజుల్లో సినిమా తీస్తే మేము ఇంక్లూడింగ్ 4-5 సాంగ్స్, 4 ఫైట్లు, సీన్లు, 60-70 సీన్లు 30 రోజుల్లో అయిపోయాయి. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ తెచ్చినా కూడా ఒక టర్మ్కే కట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎన్ని నెలలు వెళ్తుందో. ఒక సాంగ్ మొదలు పెడితే 7 రోజులు 8 రోజులు, ఫైట్ మొదలు పెడితే 7 రోజులు 8 రోజులు. అంటే మళ్ళా మనం క్రిటిసైజ్ చేసుకోవటం కాదు, ఏంటంటే క్వాలిటీ, టైంకి రారు, షార్ట్. కోర్టు కూడా మీద ఉంచుకోరా రామారావు గారు. 16-17 కిలోల నగలు గిగలు అన్నీ వేసుకుని పొద్దున్నే వస్తే సెట్కి 5:30కి వస్తే ఇలా కూర్చునేవాడు. ఇవాళ పై కోట్ ఉంటే తీసి అవతల పారేస్తున్నారు. మళ్ళీ అది వేసుకోవటానికి మళ్ళీ షార్ట్గా వేసుకొని వచ్చేటప్పటికి ఎంత టైం పోతుంది. దాని తర్వాత మానిటర్ అని వచ్చింది ఇప్పుడు ఒకటి. ప్రతివాడు షార్ట్ అవగానే చూడటం, ఇది బాగాలేదు, 1 more అంటాడు. మరి ఇలా అయితే ఆ రోజుల్లో మాయాబజార్ ఎలా తీసేవాడు? 40 మంది ఆర్టిస్టులని ఐ జడ్జిమెంట్తో షార్ట్ ఓకే అంటే ఓకే. ప్రతిదానికి మానిటర్కి వెళ్తున్నారు. అది ఎంత టైం వేస్ట్ అవుతుంది, హాఫ్ డే పోతుంది. చూసి రారు యువతలకి, అందరూ వెళ్ళి కలబడి చూసేసి ఇది బాగాలేదు అది బాగాలేదని మార్చి. ఇవన్నీ మారితే తప్ప సినిమా తీయలేరు. సినిమా తీయటం అనేది వాళ్ళ అసంభవం. ఏదో తీసినా సక్సెస్ అవ్వటము, బయటపడటం అనేటువంటిది ఇంకొక పునర్జన్మల. సక్సెస్ అనేది లేదు, ఇక సక్సెస్ అనేది లేదు. ఓకే, ఎందుకంటే ఆడియన్స్ ముందే ప్రిపేర్ అయిపోతున్నారు. ఇక్కడ సినిమా అనౌన్స్ చేయగానే ఇది ఆడదరా అంటున్నాడు. అలా అయిపోయింది. ఇదివరకు ఓ సినిమా వస్తుందంటే 100 రోజుల సినిమా వస్తుందిరా అనేవాళ్ళం. రామారావుతో, నాగేశ్వరరావుతో, శోభన్ బాబు, కృష్ణ ఇవి ఉండేవి, కృష్ణరాజు. ఇప్పుడు అసలు సినిమా వస్తుందంటే ఇది ఆడదరా అని ముందే జడ్జిమెంట్ స్టార్ట్ అవుతున్నాయి. సినిమా మీద అంచనాలు అనేటువంటి పాజిటివ్ గా లేకుండా నెగిటివ్ గా స్టార్ట్ అవుతుంది. మనమే ఇక పంపుతున్నాం. ఇవన్నీ ఎవరు పంపుతున్నారు? మనమే, మీరే పంపుతున్నారు. ఆ విధంగా ఉంది ఇండస్ట్రీ ఇవాళ. ఇన్ని సంవత్సరాలు మీ కెరీర్లో చలపతిరావు అంటే అందరికీ బాబాయ్, అందరూ బాబాయ్ అనే పిలుపుతో స్టార్ట్ అయింది. ఇంత ఆత్మీయతను, ఇంత అభిమానాన్ని మీరు సంపాదించుకున్నారు కదా. అయితే అట్ ద సేమ్ టైం మీరు బాధపడినటువంటి కానీ మీరు చాలా ఫైట్ చేసినటువంటి వివాదాస్పద సంఘటనలు ఏమైనా జరిగింది వ్యక్తిగతంగా? ఎవరితో గొడవలు కానీ, కాంట్రవర్సీలు కానీ? ఇంత 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో చెప్పాలంటే ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని లక్షల మంది మెంటాలిటీస్ని చూసాం. అన్ని మెంటాలిటీస్ ఒకటికుండవు కదా, సాధ్యమైనంత బాగానే ఉంటారు. ఈ మేకప్ వాళ్ళతోనూ, ప్రొడక్షన్ వాళ్ళతోనూ ఏవో వస్తూ ఉంటాయి. చిన్న చిన్న తగాదాలు, పెద్ద తగాదాలు ఏమి ఉండవు. ఆ చిన్న తగాదాలు అక్కడే సాల్వ్ చేసుకుంటాం. మనమే పిలిచి రే నువ్వు చేసే తప్పురా అని చెప్తాం. ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే ఆడి కర్మ, వదిలేస్తాం. అలా అడ్జస్ట్ అయ్యాం కాబట్టి ఎన్నేళ్ళు ఉండగలిగాం. లేకపోతే రోజు ఒకటితో తగాదా. ఇప్పుడు డైలీ ఒకటితో, ప్రొడ్యూసర్తోనో ఒక టెక్నీషియన్స్ తగాదా పెట్టుకుంటూ వెళ్తే మనకి అసలు ఎవరూ మిగలరు. అందుకని 99.9% అసలు ఎవరితోనూ కాంట్రవర్సీ లేదు, తగాదా లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఒక ఆయన చెప్పాడు 3 దారులు ఉన్నాయంట. ఒక మంచివాడు, ఒక సన్యాసివాడు వస్తాంటే మంచివాడు పక్కకు తప్పుకు వెళ్ళిపోతాడంట, సన్యాసివాడు వెళ్ళిపోతాడు. ఒక సన్నాసివాడు వస్తాంటే
ఆడికి తప్పుకునేదేంటి నేను, ఈడు తప్పుకునేదేంటి అని ఇద్దరు కలిసి గుద్దుకుంటారు ఒకటే దారి. ఇద్దరు మంచివాళ్ళు వస్తా అంటే చాలా మంచివాడు వస్తున్నాడు అని ఆయన పక్క వెళ్ళిపోతాడు, ఈయన చాలా మంచివాడు అని పక్క 3 దారులు. ఆ విధంగా అదే అనుకుని సినిమాలో అడ్జస్ట్ అయిపోయాం. ఈ సన్నాజులు అని చెప్పడు మనకెందుకులే, దూరంగా వెళ్ళిపోతే బెటర్ అని అలా నడుపుకొచ్చేసాం ఇంతకాలం. కాబట్టే ఎవరితోనూ తగాదా లేకుండా అందరితో ఆత్మీయతగా మనం చేసుకున్న పుణ్యం, ఆ దేవుడు ఇచ్చిన వరం, అందరితో బాబాయ్ అని ఆప్యాయతగా పిలిపించుకుంటా. ఏదైనా ప్రాబ్లమ్స్ మనకేమీ ప్రాబ్లమ్స్ లేవు, ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు సాల్వ్ చేయటం, ఆ విధంగా గడుపుకొచ్చాం ప్రభు. చలపతిరావు అంటే సీనియర్ ఆర్టిస్ట్గా గుర్తింపు. అందుకే బూతుల చలపతి అనగానే ఇమీడియట్గా స్టక్ అయిపోద్ది, అది ఇమీడియట్గా వెలుగుతుంది. ఈ బూతుల చలపతి అనేటువంటి నిక్ నేమ్ రావడానికి కారణం ఏంటి? అసలు బూతులకు మీకున్న అనుబంధం ఏంటి? యాక్చువల్గా మనం బూతులు మాట్లాడడం, మనం మాట్లాడే ప్రతి మాటని లేడీస్ డబుల్ మీనింగ్ తీసుకుంటున్నారు. అది మనం ఏం చేయలేము. ఇప్పుడు రైల్లో ఉన్నాం, బెర్త్లు ఉన్నాయి, కింద బెర్త్ వచ్చింది నాకు, పై బెర్త్ ఆవిడకి వచ్చింది. ఏమంటే మీరు పైనే ఉంటారా కిందకు వస్తారా అంటాం, అంటే ఆవిడ కోపం వస్తుంది. కాదమ్మా మీరు పడుకుంటే కింద పడుకోండి, నేను పైకి ఎక్కుతాను, లేకపోతే మీరు పైకి ఎక్కుతానంటే ఓకే, అంటే ఇందులో బూత్ ఏంటి అంటున్నా నేను. అలాగే ఒక ఆర్టిస్ట్ పేకాడుతున్నాం, ఊరికే సరదాగా కాలక్షేపానికి ఆడతాం. నాకు పేకాడటం చేత కాదండి అంది. అదేంటమ్మా ఈ రోజుల్లో సరదాగా ఆడుకుంటున్నాం కదా, నాకు అసలు పట్టుకోవటమే చేత కదండి. ఒక పని చేయమ్మా, నువ్వు చేత్తో పట్టుకుని నేను ఆడిస్తూ ఉంటాను. ఇందులో బూత్ ఏంటి? నేను బూత్కి మాట్లాడలేదు కదా, నువ్వు చేత్తో పట్టుకోమ్మా నేను ఆడిస్తా, దానికి అందరూ గొల్లు మీద నవ్వటం అనేదానికి అది బూత్లాగా అయిపోయింది. అట్టా వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప నేను మాట్లాడేదాతో నేను మంచిగానే మాట్లాడతా, వాళ్ళు తీసుకుంటున్నారు, దానికి నేనేం చేయలేదు. రామారావు గారు అందరి సమక్షంలో అందరు ఎవరున్నా మాట్లాడతారు, అందరూ మిమ్మల్ని ఎంజాయ్ చేస్తారు ఈ విషయంలో మాత్రం. సరదా మనం ఉంటే సరదాగా ఆడతా పడదు. రాత్రి 2 అయినా 3 అయినా కూడా హ్యాపీగా చేసేవాళ్ళం షూటింగ్, నవ్వుతూ ఉండేవాళ్ళు అందరూ. చలపతిరావు ఉన్నారా రాత్రి 2ంటికి. ఓకే ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత లాంగ్ జర్నీ చేశారు కదా, మీరు బెస్ట్ ఫ్రెండ్గా చెప్పుకునే వ్యక్తి ఎవరండి? బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారయ్యా. ఫస్ట్ రామారావు ఆయన వెళ్ళిపోయాడు, మంచి ఫ్రెండ్, ఆత్మీయులు అనమాట. దేవివారి ప్రసాద్ వెళ్ళిపోయాడు, ఈవీవి సత్యనారాయణ గారు వెళ్ళిపోయాడు. ఇలా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను ఒంటరిగా మిగిలిపోతున్నా. ఇప్పుడు ఈవీ గారు చచ్చిపోయి 4-5 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు నేను మధ్యాహ్నం నుంచి బయటికి రాలా. రోజు సాయంత్రం కలిసేవాళ్ళం ప్రతిరోజు. ఇప్పుడు పెద్ద ఆయన పోయినప్పుడే దాదాపు ఒక 3-4 నెలలు ఏడ్చాం. తర్వాత దేవివారి ప్రసాద్ చచ్చిపోయాడు. అదే బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు, ఆత్మీయత. ఇప్పుడు వాళ్ళు మనకు పెట్టాలని కాదు, లేకపోతే మనం వాళ్ళకి పెట్టాలని కాదు, కలిసి ఉండేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం. లేకపోతే వాళ్ళ దగ్గర నేనేమీ ఆశించలేదు, ఏనాడు ఎవరి దగ్గర నేనేమి రూపాయి ఆశించలేదు. మన దగ్గర ఉన్నాయో లేవో మన తిప్పలు మనం పడేవాళ్ళం. నేను అడిగితే ఇచ్చేవాళ్ళు, బట్ అడగాల్సిన అవసరం దేవుడు కూడా కల్పించలే మనకి. పిల్లలు శుభ్రంగా చదువుకున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఓకే చలపతిరావు, వీఆర్ కమింగ్ టు ద కంక్లూడింగ్. ఇన్ని సంవత్సరాల ఈ కెరీర్లు, ఈ సినీ జీవితం అనేటువంటి దాని పట్ల మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు, కానీ ముందు ముఖ్యంగా మీ అనాలిసిస్ ఏంటి చెప్పండి. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ద కృతజ్ఞత? ఈ కళామ తల్లికే కృతజ్ఞత. ఎప్పుడు దండం పెట్టినా నేను మనుషులకు కాదు, కళామ తల్లికి. ఎందుకంటే మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రకరకాల మెంటాలిటీస్, ఫ్రెండ్స్ ఉంటారు, శత్రువులు ఉంటారు. శత్రువుని కూడా ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తా పోతాం. బట్ ఏ జన్మలోనైనా నేను మళ్ళీ ఆర్టిస్ట్ గానే పుట్టాలని కోరుకుంటున్నా. ఆ కళామ తల్లికి, కళామ తల్లి ఎవరికి అన్యాయం చేయదయ్యా. కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళు ఈ రన్నింగ్ రేస్ లో వెళ్తా ఉండాలి. మధ్యలో పడిపోయావనుకో పడిపోయినట్టు లెక్క. ఆ రన్నింగ్ రేస్ లో వెళ్తా ఉంటే డెఫినెట్ గా నువ్వు గోల్ కొడతావు, ఏదో రోజు గోల్ కొడతావు. ప్రతి వాడికి ఒక ఛాన్స్ వస్తుంది, ఛాన్స్ రాదు అనే మాట లేదు. నేను నమ్మిన సత్యం అది. ఇంకోటి ముఖ్యంగా దుష్ట పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన చలపతిరావు ఇప్పుడు శిష్ట పాత్రలకు టౌన్ అయిపోయాడు. ఆ టర్నింగ్ అనేటువంటిది దేంతో స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు? నిన్నే పెళ్ళాడతా, అది కూడా నాగార్జున హీరో మట్టి బయటపడిపోయాం. నాగార్జునకు ఫాదర్ గా వేయటం అక్కడి నుంచి. బట్ ఇందులో
థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, సినిమాలకి కాదు, ప్రేక్షకులకి. ఇటువంటి కట్ త్రోట్ విలన్గా చేసిన నేను, అన్ని రేపులు చేసిన నేను, అందరితో తిట్టులు తిన్న నేను, అందరితో దెబ్బలు తిన్న నేను, మళ్ళీ ఒక ఫాదర్గా, బాబాయ్గా, అన్నయ్యగా, పెదనాన్నగా రిసీవ్ చేసుకున్న ఆ ప్రేక్షకులకు దండం పెట్టాలి. నన్ను భరించినందుకు, ఇన్నేళ్లు భరించినందుకు. మాకు వద్దు పోరా అని అంటలేదు. అది నేను చేసుకున్న పుణ్యం, ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరం, ఆ ప్రేక్షకులకు మనం ఇచ్చిన వరం. అలాగే మీకు, మీ హెచ్ఎంటీవీ వాళ్ళకి నన్ను ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసినందుకు, మంచి చెడు అన్నీ మాట్లాడించినందుకు. కొంతమంది ఎవరో బాధపడి ఉంటారు, దానికి మనం ఏం చేయలేము రెగ్యులర్ లైఫ్లో. ఇప్పుడు లేని మనం అనం, ఉన్న విషయాలే అంటాం, అబద్ధాలు చెప్పం, అనవసరంగా ఎవరిని తిట్టం, అనవసరంగా తగాదాకెళ్ళం. కాబట్టి ప్రేక్షకులందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే, మీ అందరూ కూడా ఇలాగే నన్ను దీవిస్తూ ఉండండి. ఇండస్ట్రీని బాగుండాలని, మంచి సినిమాలు రావాలని మీరే కోరుకోండి. లేకపోతే వాళ్ళు తీస్తారో లేదో నాకు తెలియదు. అందుకని మీరే కోరుకోండి మంచి సినిమాలు రావాలని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జలపతి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.